మాటలు జాగ్రత్త, పౌర సేవకులకు ప్రత్యక్ష అవమానం, తక్షణమే క్షమాపణలు చెప్పాలి, కలెక్టర్కి అండగా నిలబడతాం. సిరిసిల్ల కలెక్టర్పై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన ఐపీఎస్ల సంఘం. మరి ఐఏఎస్ల సంఘం ఏం చేస్తున్నట్టు? ఐఏఎస్ సంఘం కూడా మీరు కూడా ఖండించాలి కదా. ఒక బ్యూరోక్రాట్ ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి సర్వీసు, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, అదేవిధంగా సివిల్ సర్వీసెస్, వాళ్లకు ఒక రాష్ట్రపతికి తప్ప వాళ్ళని తీసే అధికారం ఎవరికి కూడా లేదు, ప్రధానికి లేదు, ఎవరికి కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఒక బ్యూరోక్రాట్ని సన్నాసి అని అన్నాడు ఎవడు? ఈ యొక్క దుర్మార్గుడు, నరరూప రాక్షసుడు. అంటే వాడు ఏం చదువుకున్నా నాకు అర్థం, నాకు తెలిసి అమెరికాలో పాయకాలు గడికి బతికినోడు తప్ప వేరే కాదు. అంతే, పాయకాలు గడికి బతికినోడే వీడు, వేరే లేదు. కాబట్టి వానికి కల్చర్ తెలియదు. ఎందుకంటే వానికి కల్చర్ అంతా లో గ్రేడ్ కల్చర్ తప్ప వేరే కల్చర్లో పెరగలేదు, థర్డ్ గ్రేడ్ కల్చర్లో పెరిగింది. కాబట్టి ఇట్లా మాట్లాడతాడు. ఒక బ్యూరోక్రాట్ని, ఒక రాజకీయ నాయకుడిని, లేకపోతే ఇంకెవరైనా ఎంప్లాయీస్ని, అందరినీ వీని జీ బల్బుతోటి ఇష్టం వచ్చాడు, ఆ పొగరుతోటి ఇష్టం వచ్చాడు మాట్లాడుతూ ఉంటాడు. కొంచెం కూడా సిగ్గనిపోయేది వీనికైతే, రెస్పెక్ట్ ఇయ్యాడు, కనీసం ఏమేడు. అయ్యను కూడా అట్లా అంటాడట. ఒకనొక సమయంలో నన్ను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి అయ్యను కూడా కొట్టే సందర్భంగా ఉన్నాడు. వీడు ఏందో అర్థం కాని పరిస్థితి. వీడికి రోజుకు పిచ్చి ముదురుతా ఉంది. దయచేసి ఐఏఎస్ల సంఘం కూడా దీనిపైన మాట్లాడు. మీ కలెక్టర్ కదా, మీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కదా, మరి ఆయన సన్నాసి అయినప్పుడు రేపు మిమ్మల్ని అంటాడు. నవీన్ మిట్టల్నో, లేకపోతే జయశరంజన్నో, లేకపోతే ఇంకెవరినో అంటే ఎట్లా? మిమ్మల్ని కూడా సన్నాసో, లేకపోతే దోకేబాజులో ఇంకేదో అంటాడు. అంటే ఏమనుకుంటారు మీరు? ఇప్పుడే కనుక వీటితో క్షమాపణ చెప్పిపోతే మిమ్మల్ని కూడా అంటాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.